హాయ్ వ్యూవర్స్. నాకు అమ్ముంది, పక్కింటోళ్ళకి అమ్ముంది, ఎదురింటోళ్ళకి అమ్ముంది, ఆ ఊర్లో ఉన్న పెద్దోడికి అమ్ముంది. నాకు ఆకలేసింది. మా అమ్మ ఏమో ఎక్కడికి వెళ్ళింది. మా అమ్మని అడుగుదామన్నా ఇంట్లో ఏమోని ఏంటో నాకు తెలియదు. బాగా ఆకలేస్తుంది. ఇంట్లో ఉండాల్సినవి ఉన్నాయి, కానీ మా అమ్మ ఎక్కడ పెట్టింది నాకు తెలియదు. నేనా ఉన్నప్పుడు అడగల. నాకు ఆకలేస్తుంది. అప్పుడు పక్కింటోడు పిలిచాడు. అన్నం పెడతా ఏంటి, మతం మారు అన్నాడు. అన్నం పెడతా మతం మారేదేంట్రా బాబు అన్న. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఇక నుంచి మీ అమ్మని మీ అమ్మ కాదు, మా అమ్మ ఉందే ఆ అమ్మే మీ అమ్మ అంటే, ఇక నుంచి నీ మతం కాదురా బాబు, మా మతం ఉంది, అదే నీ మతం అన్నాడు. పక్కింటోడు అలా ఆకలి తీరుస్తా మతం మారరా బాబు అన్నాడు. నెక్స్ట్ ఎదిరింటోడు చూశాడు ఇదంతా. చూసి ఏంది నువ్వు మిమ్మల్ని కాదంటే, అంటే నీ మతం కాదంటే మా మతంలో రావాలి నువ్వు, అంతేగాని వాళ్ళ అమ్మని మీ అమ్మ అంటావు, దట్ మీన్స్ వాళ్ళ మతం నీ మతం అంటావు ఏంటి, రారా ముందిటు. అయ్యా భయపెడతాం, బెదిరించడం. ఆశ చూపి ఒకడు, ఆకలి తీరుస్తానని ఒకడు, ఆశ చూపిందేవుడు ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడే వాడు ఆడేమంటాడు, మేము మీ అమ్మ మీ అమ్మలేరా సార్, ఇట్రా ముందు ఇట్రా అని ఆడికి వెళ్ళాక మీ అమ్మ మంచిది కాదురా అది ఇదని చెప్పేసి ఇక ఈడు మతంలోకి, దట్ మీన్స్ వాళ్ళ అమ్మే మీ మతం అన్నట్టు. అమ్మ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ నేను మతం అన్నట్టుగా వాడా, మతాన్ని అమ్మ అన్నట్టు చూపా. మన అమ్మ ఎవరో మనకు తెలుసు, ఆ అమ్మ ఎక్కడెక్కడ ఏమేమి ఉంచింది అంటే ధర్మం ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఏం చేస్తాం మనం, మన అమ్మ మనకేం చెప్పింది, మన అమ్మ మన కోసం ఏం ఉంచింది వెతకం. ఎవడో ఏదో ఆశ చూపితే, ఎవడో ఏదో అన్నం పెడతానంటే, ఎవడో ఏదో బెదిరిస్తే మతం మారిపోయాం. అలా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక ఎదుట మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు. అలా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజాలు తెలుసుకోండి. లోక్సభ సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా ఏం మాట్లాడారు ఏంటి బీజేపీ నాయకులు అన్నప్పుడు, హోంమంత్రి అమిత్ షా అన్నప్పుడు అమిత్ షా సూటిగా చెప్పాడు, భారతదేశంలో ఎవరైనా ఏ మతమైనా స్వీకరించే ధర్మం హక్కు ఉంది, కానీ ఆకలితో ఉన్నటువంటి వాడిని మతం మార్చడం కాదు, అన్నం పెడతానని ఆశ చూపి మతం మార్చడం కాదు, ఇంకొన్ని బెదిరించి మతం మార్చడం కాదు. అదేంటి మతం అసలు? సనాతన ధర్మం అంటే ఏంటి? నీకు స్వేచ్ఛ ఇచ్చింది, నీకు నచ్చించేరా బాబా అంది. తప్పో దేవుడు చూసుకుంటాడు, చట్టాలని న్యాయ సంస్థలు ఉన్నాయని. బట్ మీరేం చేస్తున్నారు, ఏ కాడికి మతం పేరు చెప్పి భయపెడుతూ, మతం పేరు చెప్పి ఆశ చూపుతూ, మతం పేరు చెప్పి నానా రకాలుగా యాగి చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు, మతం మారుస్తున్నారు. ఇక మీద ఉండవని చెప్పేశాడు. ఎందుకంటే వక్ఫ్ బిల్లు ఉంది కదా, ఉమీద్ అని పేరు మార్చారు. వక్ఫ్ బిల్లు కాదు, ఇక అది ఒక చట్టం కాదు, ఉమీద్ ఏకీకృత వక్ఫ్ నిర్వహణ సాధికారత సమర్థత అండ్ అభివృద్ధి. ఇందులో సెంట్రల్ కౌన్సిల్లో 22 మంది ఉంటారు, స్టేట్ కౌన్సిల్లో 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో వచ్చేసి 2, సెంట్రల్ కౌన్సిల్లో వచ్చేసి సబ్జెక్ట్ కరెక్షన్ 4 ఉంటారు. ఇందులో ముస్లిం సమాజం నుంచే ఉంటారు. నేను చెప్పి ముస్లిమేతరులు సెంట్రల్ కౌన్సిల్లో 4, స్టేట్ కౌన్సిల్ 2 ఉంటారు. ముస్లిం కౌన్సిల్లో ఈ ముస్లింలకు సంబంధించి ఈ వక్ఫ్ బోర్డు ఇన్నాళ్ళు ఉంది కదా, ఇప్పుడు దానికి సంబంధించి ఉమీద్ అని మార్చారు కదా, 22 మంది సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లు అన్నాం కదా. అక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు ముస్లింలే అత్యధికం. అందులో కూడా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు ఉంటారు. వీళ్ళు కాకుండా ఎంపీలు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఓన్లీ ముస్లిం సమాజం వాళ్ళు, వేరే డెసిగ్నేషన్లు ఏమీ లేవు. ఓన్లీ ముస్లిం సమాజం నుంచి 10 మందిని ఉండాలన్నమాట. దెన్ ఆ 10 మందిలో 2 మహిళలే ఉండాలి. స్టేట్లో కూడా వచ్చేసి మొత్తం 11 మంది సభ్యులు. ఇందులో ముస్లిం సమాజం 4 ఉంటారు. ఆ 4 2 మహిళలు ఉండాలి. ఆడవారిని అసలు ఇన్నాళ్ళు అసలు లెక్క చేయలేదు. అండ్ మొన్న చెప్పాను నేను, అష్రఫ్లు, అజ్లాఫ్లు, అర్బజులు అని చెప్పేసి. అక్కడ కూడా నేను చెప్పాను, మతం మార్చిన బలవంతం కొంతమంది, పేద బడుగు బలహీన కొంతమంది, ఈ అష్రఫ్లు మాత్రం బాగా డబ్బును బ్యాచ్ అని చెప్పేసి మాట్లాడాం. ఇన్నాళ్ళు వాళ్ళ అజమాయిషి నడుస్తుంది. ఇప్పుడేంటి, అసలు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి, ఈ ఉమ్మీద్కి సంబంధించి మొత్తం ఆస్తులు ఎంత, ఆ భూములు అసలు గవర్నమెంట్వా వాళ్ళవా లేదన్నప్పుడు వేరే వాళ్ళవా, ఇప్పుడు ఆ లెక్కల మొత్తం ఫస్ట్ తెలుస్తారు. 22 అబ్జెక్షన్లు ఉంటే ఇన్నాళ్ళు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆ కోర్టు ఉండేది, అక్కడే తెలుసుకోవాలి. ఇప్పుడు సివిల్ కోర్టు కూడా వెళ్ళొచ్చు అనమాట.
అప్రాక్సిమేట్లీ 31,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ వక్ఫ్ బిల్లులకి, వక్ఫ్ బోర్డుకి సంబంధించి భూములకు సంబంధించి. ఈ 31,000 కేసులు ఇప్పుడు త్వరగా కంప్లీట్ అవ్వాలంటే సివిల్ కోర్టులకు ఇవ్వాల్సిందే. తర్వాత జిల్లా స్థాయిలో వచ్చేసి కలెక్టర్ కన్నా పై స్థాయి ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ మొత్తం కూడా అన్ని చెక్ చేసేది, ఆ భూములు ఎవరివి ఏంటని చెప్పేసి. స్టేట్ లెవెల్ వచ్చేసి అలా మనం డిస్కస్ చేస్తాం కదా, అలా స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ఐఏఎస్ అధికారులు కీలకం అండ్ ముస్లిం సమాజం కీలకం, ముస్లింలకు సంబంధించినటువంటి జాతీయ న్యాయవాదులు కీలకం, లాయర్లు, ముస్లింలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు కీలకం, మొత్తం వాళ్ళే ఉంటారండి. పైన జస్ట్ ఓన్లీ 2 మాత్రమే వేరే వాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు కూడా ఏంటంటే ఐఏఎస్లు అఫీషియల్ వేలో ఉంటారు, అంతకుమించి ఏమీలా. ఇక వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇన్నాళ్ళు ఎంత ఆస్తులు ఏంటన్నప్పుడు అక్షరాల 9,47,000 ఎకరాలు ఉండాలి. లెక్కలు తీస్తున్నప్పుడు ఇప్పుడు ఎంత తేలుతున్నాయి, 8,70,000 ఎకరాలు ఎంత కనపడుతుంది. అందులో కూడా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉన్నది ఎన్ని 4.5 లక్షలు ఏమన్నా. మరి మిగతా అసలు ఎక్కడ? ఇన్ని లక్షల ఎకరాలు ఉంటే వీళ్ళకి నెల వస్తుంది, సంవత్సరానికి వస్తున్న ఆదాయం ఎంత అని తీస్తే తిప్పి కొడితే సంవత్సరం ఆదాయం 200 కోట్లు లోపే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆడిటర్తో ఎక్కడైతే ఇది వక్ఫ్ ఆస్తి అంటూ, ఇది వక్ఫ్ బోర్డు అంటూ ఇండియా మొత్తం మీద మొత్తం కూడా 30 వక్ఫ్ బోర్డులు లాంటివి ఉన్నాయన్నమాట. ఈ వక్ఫ్ అంటే నీకు ఆల్రెడీ చెప్పా కదా, దానం విరాళం అన్నట్టు. సో 30 ఏవైతే వక్ఫ్ బోర్డులు ఉన్నాయో వీటి పరిధిలో మరలా జిల్లా స్థాయిలో యూనిట్లు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం లెక్కలు బయటికి తీసి వాటన్నింటి కూడా ఆన్లైన్ చేసేసి మొత్తం డీటెయిల్స్ డిస్ప్లే చేస్తారు. అప్పుడు అందులో మీ ఆస్తి కనుక మీకు ఉన్నట్టు తేలితే మీరు అప్రోచ్ అవ్వచ్చు కలెక్టర్ స్థాయి వాళ్ళని, లేదా సివిల్ కోర్టు కానీ వెళ్ళిపోవచ్చు. ఎవరిది కాదు వక్ఫ్ అని కనుక తేలినట్టయితే అప్పుడు ఈ ఉమ్మిద్ దాని ప్రకారం వచ్చేసి దానిని ఆల్టింగ్ చేస్తారు. ఆల్టింగ్ చేసి ఏ స్థలం ఎంత, దాని మార్కెట్ వాల్యూ ఎంత, వస్తున్నటువంటి ఆదాయం ఎంత, దాన్ని ఎలా వాడుతున్నట్టు మొత్తం లెక్కలు చూపిస్తారు. అంటే ప్రతిదీ ఏంటి ఇప్పుడు అకౌంటబిలిటీ అండి. ఇంకా ఎవరైనా సరే ఇంకా వేరే వాళ్ళు మాత్రం జోలికి పోరు, వీళ్ళ మాత్రం ఉన్నటువంటి వాళ్ళకి ఇది చెందిద్ది. తర్వాత చాలామంది ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని కాదని వక్ఫ్ అని చెప్పేసి ఇస్తారు. ఈసారి అలా కాదు, మీ ఇంట్లో వితంతువులు ఉన్నా, మీ ఇంట్లో వచ్చేసి వితంతువులు, తర్వాత భర్త చనిపోయినటువంటి వారిని వితంతువులు కదా, విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నా, పసిపిల్లలున్నా వారిని కాదని నీ ఆస్తిని డొనేట్ చేయకూడదు, ముందు వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ముస్లిం సమాజంలో నేను ఒక భాగం అనుకున్నప్పుడు మీరు 5 సంవత్సరాల పాటు ఇస్లాంని స్వీకరించినట్టుగా ఉండాలన్నమాట. సో ఇప్పటి నుంచి ఏంటంటే వక్ఫ్ బిల్లులో ఈ ఉమ్మిదులో ఏముందంటే లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందింది, రేపేమో రాష్ట్రపతి ఆమోదం కూడా పొందబోతుంది. ఇక బిల్ పాస్ అయినట్టే. దీని గురించి ఇప్పుడు ఎవరైతే హైరాణా చేస్తున్నారో, ఎవరైతే హడావుడి చేస్తున్నారో వీళ్ళంతా కేవలం బీజేపీని బురద చల్లుదామని, దేశంలో వచ్చేసి అశాంతి రేకిద్దామని, అన్నింటికి మించి మతాడోలు పెట్టాలంటే కెలరా బాబు ఏంటని. ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగిద్ది. ఆడవారు వచ్చేసి సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లుగా ఉన్నారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లుగా ఉన్నారు. అండ్ ఇంట్లో ఉన్నటువంటి వితంతువులు కావచ్చు, లేదన్నప్పుడు విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, పిల్లలు కనుక ఉంటే వీరన్న కాదని చెప్పి ఆస్తి ఇవ్వడానికి లేదు వక్ఫ్కి. అంటే ఇక మగవాడి ఇష్టారాజ్యం సాగదు, అంతా కూడా లీగల్గా ఉంటుంది, అంతా కూడా ఏకంగా పైన ఐఏఎస్ అధికారులు ఉంటారు, మళ్ళీ ముస్లిం పెద్దలు ఉంటారు. అంటే ఎంత సిస్టమేటిక్గా ఉండిద్ది. అండ్ డబ్బు నొక్కేద్దామనడానికి లేదు, ₹1,00,000 దాటిందంటే ఆడిటింగ్ చేస్తారు. అండ్ ఇన్నాళ్ళు వచ్చేసి మసీదులకి ఏమిస్తున్నారు, శ్మశానాలకి స్థలం ఏమి ఉంటే, అండ్ అద్దెలకి ఏమిస్తున్నారు, అన్నదాసరణలు ఏమున్నాయి ఏంటి, వక్ఫ్ ఆస్తిని ఇన్నాళ్ళు సవ్యంగా వినియోగించారా లేదా ఆ లెక్కలు కూడా తీస్తారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. సీరియస్లీ ఇక మీదట భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో బిందాస్గా దర్జాగా బ్రహ్మాండంగా బతికేయచ్చు. పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ముస్లిం యువతులు, ఆడవాళ్ళు, మహిళలు ఎవరైతే ఉన్నారో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఎదుట ఆస్తి ఉన్నా సరే, వక్ఫ్ ఆస్తి ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ లెక్క లేకపోతున్నారు. మొగోళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా బాధ్యత ఉంది, అండ్ వారికి కూడా వాటా ఉంది. ఓవరాల్గా ముస్లిం ఆడవారికి ఈరోజు మోడీ వచ్చేసి గొప్ప నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే వారికి సరికొత్త దేవుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు.